వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎస్ఎస్సి ఎంటీఎస్ ఎగ్జామ్కి సంబంధించి మనకి ఫెస్టివల్స్ మీద కూడా ఎగ్జామ్లో క్వశ్చన్ అనేది వస్తుంది. కాబట్టి ఫెస్టివల్స్ ఒకసారి చూసుకొని వెళ్ళండి. ఓకేనా? ఈ వీడియోలో ఫెస్టివల్స్ గురించి చెప్తాను, ఒకసారి చూసుకొని వెళ్ళండి. వీడియోని ఎవరైనా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ సంబంధించిన గ్రూప్ లింక్ ఇచ్చాను. ఎవరైనా జాయిన్ అయినట్లయితే జాయిన్ అవ్వండి. క్వశ్చన్స్ కూడా అక్కడ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఏదైనా అప్డేట్స్ వచ్చినా మీకు తెలియజేయడం జరుగుతుంది. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే మనకి ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఫెస్టివల్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఫోకస్ చేస్తున్నారు. ఒకసారి ఇవి చూసినట్లయితే అస్సాం రాష్ట్రానికి సంబంధించి చూస్తే బిహు అనేది ఏంటి? మనకి అస్సాం రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫెస్టివల్. అస్సామీ నూతన సంవత్సర మరియు పంట కోత పండుగ. ఓకేనా? అస్సాం రాష్ట్రానికి సంబంధించింది బిహు. అదేవిధంగా రంగులి, మగ, కటి బిహు ఇవి కూడా ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ చూస్తే లోసార్ అనేది అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. మోన్ఫా తెగవారు జరుపుకునే టిబెట్ నూతన సంవత్సర ఫెస్టివల్ అన్నమాట ఇది లోసార్ అనేది. తర్వాత నాగాల్యాండ్ రాష్ట్రానికి సంబంధించి హార్న్బిల్ అనేది గతంలో కూడా మనం చాలాసార్లు పేపర్స్ చెప్పేటప్పుడు చెప్పుకున్నాం. హార్న్బిల్ అనేది పండుగల పండుగ అని పిలవడం జరుగుతుంది. నాగాలాండ్ ఫెస్టివల్ హార్న్బిల్. నెక్స్ట్ సిక్కిం సంబంధించి చూస్తే మీరు బుద్ధుని గురించి గుర్తుపెట్టుకోండి. బుద్ధునికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో జననం కానీ, జ్ఞానోదయం కానీ, నిర్వాణానికి సంబంధించి కానీ, ఓకేనా? అదేవిధంగా బుద్ధుడికి సంబంధించినటువంటి పండుగ సాగ్దావా అనేది సిక్కిం రాష్ట్రానికి సంబంధించి పండుగ సాగ్దావా. నెక్స్ట్ మణిపూర్ రాష్ట్రానికి సంగై. ఓకేనా? సంగై అనేది మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి పర్యాటక సంస్కృతికి సంబంధించినటువంటి ప్రోత్సహించే అతిపెద్ద ఉత్సవం అన్నమాట ఈ యొక్క సంగై అనేది. ఎక్కడ? మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి. తర్వాత చూస్తే మిజోరాం రాష్ట్రం చూస్తే చాప్చర్ కుట్ అనేది మిజోరాం రాష్ట్రానికి సంబంధించిన పండుగ. వసంతకాలంలో జరుపుకునేటటువంటి అతిపెద్ద వెదురు నృత్య వేడుక ఇది. ఓకేనా? వెదురు నృత్యంతో జరుపుకుంటారు. వెదురు నృత్య వేడుక అని చెప్పేసి పిలుస్తారు. మిజోరాంకి సంబంధించి చాప్చర్ కుట్. తర్వాత మేఘాలయకి సంబంధించి చూస్తే వంగలా అనేది మేఘాలయ రాష్ట్రానికి సంబంధించినటువంటిది. గారో తెగవారు జరుపుకునే 100 డప్పుల పంట పండుగ. 100 డప్పులు గుర్తుపెట్టుకోండి. 100 డప్పులు ఏ క్వశ్చన్లో కనిపిస్తే మీకు వంగలా అనేది గుర్తు రావాలి. ఇది మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి. త్రిపుర చూస్తే త్రిపుర కర్చి పూజ. ఓకేనా? కార్చి పూజ అనేది మనకి 14 మంది దేవతలను ఆరాధించే పురాతన సంప్రదాయ పండుగ అని చెప్పేసి పిలుస్తారు. ఓకేనా? ఈ యొక్క పండుగ ఏ రాష్ట్రానికి? త్రిపుర రాష్ట్రానికి సంబంధించింది. తర్వాత కొన్ని ఈ క్వశ్చన్స్ చూడండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూడండి. ఉగాది, అదేవిధంగా సంక్రాంతి కానీ ఇవి మన ఆంధ్రలో జరుపుకుంటారు. ఉగాది అనేది నూతన సంవత్సర పండుగ. అదేవిధంగా బతుకమ్మ, బోనాలు ఇవి తెలంగాణ రాష్ట్రంలో జరుపుకుంటారు. బతుకమ్మ అనేది తెలంగాణలో పూల పండుగ అని దేని పిలుస్తారు? బతుకమ్మ. ఓకేనా? తర్వాత కేరళకు సంబంధించి మీరు చూస్తే మనకి కేరళలో ఓణం అనే ఫెస్టివల్ జరుపుకోవడం జరుగుతుంది. వామన అవతారం మరియు మహాబలి చక్రవర్తి రాకను స్మరిస్తూ జరుపుకునే పంట పండుగను. ఓకేనా? ఓణం పండుగ కేరళ రాష్ట్రానికి సంబంధించి. నెక్స్ట్ తమిళనాడులో జల్లికట్టు అని మీకు క్వశ్చన్లో కనిపిస్తే అది తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిందని గుర్తుపట్టాలి మీరు. తర్వాత పొంగల్ అనేది కూడా తమిళనాడు రాష్ట్రంలో జరుపుకునేటటువంటి ఫెస్టివల్. 4 రోజులు పంట పండుగ అని పిలుస్తారు. ఓకేనా? తర్వాత ఓకేనా? మహారాష్ట్రకు సంబంధించి చూస్తే గణేష్ చతుర్థి మరియు గుడిపాడ్వా గణేష్ చతుర్థి ఈ రెండేంటంటే మనకి మహారాష్ట్రకు సంబంధించి. గుడిపాడ్వా అనేది నూతన సంవత్సర ఫెస్టివల్ అనమాట. ఓకేనా? మహారాష్ట్రకు సంబంధించి. నెక్స్ట్ బీహార్కి సంబంధించి చూస్తే మనకి ఛత్ పూజ అనేది బీహార్కి సంబంధించింది. సూర్య భగవాన్ని ఆరాధించేటటువంటి పవిత్రమైన పండుగ అని చెప్పేసి పిలుస్తారు. ఛత్ పూజ. ఓకేనా? బీహార్ రాష్ట్రం. పంజాబ్కి సంబంధించి చూస్తే మనకి బైశాఖి అనేది పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఫెస్టివల్. ఓకేనా? బైశాఖి పంట కోత మరియు సిక్కి నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేటటువంటి పండుగ బైశాఖి. గుజరాత్ నవరాత్రి. ఓకేనా? నవరాత్రి మరియు అంతర్జాతీయ గాలిపటాల పండుగ వీటిని జరుపుకునేది గుజరాత్. ఓకేనా? గాలిపటాల పండుగ నవరాత్రి.
గుజరాత్లో జరుపుకుంటారు. గర్భ నృత్యం అనేది నవరాత్రుల్లో చేస్తారు. తర్వాత అంతర్జాతీయ గాలిపటాల పండుగని ఉత్తరాయణ్ అని చెప్పేసి పిలవడం జరుగుతుంది. ఓకేనా. తర్వాత ఒడిస్సాకు సంబంధించి చూసుకుంటే పూరి జగన్నాథ్ రథయాత్ర, తర్వాత నౌకాయి పంట పండుగ అనమాట. ఓకేనా. నౌకాయి అనేది పంట పండుగ, పూరి జగన్నాథ్ రథయాత్ర, ఇవి ఒడిస్సా రాష్ట్రానికి సంబంధించినవి. ఓకేనా. ఇవి ఒకసారి మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు కంపల్సరీగా చూసుకోండి. అదేవిధంగా మనకి ఏదైతే ఈ కాన్స్టిట్యూషన్ ఉందో, రాజ్యాంగానికి సంబంధించి షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో 7 నుంచి 12 వరకు ఒకసారి చూసుకొని వెళ్ళండి. వీటి మీద ఎగ్జామ్లో క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా కాయిన్స్ ఉన్నాయి కదా, సో మనకి నోట్స్ కాయిన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఒకసారి చూసుకొని వీటి మీద కుదిరితే నేను వీడియో చేస్తాను కంపల్సరీగా. ఈ కాయిన్స్ తర్వాత ఈ షెడ్యూల్కి సంబంధించి ఏదైనా ట్రిక్ ఉంటే ఆ ట్రిక్ని కూడా మీకు చెప్తాను. ఓకేనా. ఈ వీడియోని లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.